ఫిల్లర్ మైగ్రేషన్ అంటే ఏంటి? సో మీరు ఇదివరకు లిప్ ఫిల్లర్ కానీ లేకపోతే డార్క్ సర్కిల్స్ కోసం అండర్ ఐ ఫిల్లర్ కానీ చేయించుకొని ఉండుంటే ఫ్యూ ఇయర్స్ అయిన తర్వాత మీరు అది గమనించి ఉండొచ్చు, ఈ ఫిల్లర్ కొంచెం ప్లేస్లో కంటే బయట వరకు షిఫ్ట్ అయింది అని. ఇది ఎందుకు జరుగుతుంది అంటే మన ఫేస్ మూవ్మెంట్స్ని బట్టి, మనం మాట్లాడుతున్నప్పుడు మన మజిల్స్ కదలడము, స్మైల్ చేస్తున్నప్పుడు మజిల్స్ మూవ్మెంట్ వల్ల కొన్నిసార్లు ఈ ఫిల్లర్ అనేది అదొక లిక్విడ్ కాబట్టి దాన్ని హైల్యూరానిక్ యాసిడ్ అంటారని మీకు తెలుసు ఆల్రెడీ. సో అదొక లిక్విడ్ కాబట్టి మజిల్ మూవ్మెంట్ వల్ల ప్లస్ గ్రావిటీ వల్ల, అంటే మనము నించున్నప్పుడు కిందకి పుల్ చేస్తాయి కదా ఫోర్సెస్, గ్రావిటేషనల్ ఫోర్సెస్, వీటి వల్ల నార్మల్గానే ఆ ఫిల్లర్ ఇట్లా ట్రికల్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇచ్చిన ఫిల్లర్ ఇక్కడ దాకా మైగ్రేట్ అవ్వడము, లిప్ పైన ఇచ్చిన ఫిల్లర్ లిప్ మూమెంట్స్ వల్ల ఈ లిప్ బయట దాకా మూవ్ అవ్వడము, ఈ ఏరియా లోవర్ లిప్లో ఇచ్చిన ఫిల్లర్ కొంచెం డౌన్ ట్రికల్ అవ్వడము జరుగుతుంది. ఇది మోస్ట్ ఆఫ్ ద టైం కరెక్ట్ ప్లేన్, అంటే ఏ డెప్త్లో అయితే ఇంజెక్ట్ చేయాలో దానికంటే అబవ్ ఆర్ బిలో ఇంజెక్ట్ చేసినప్పుడు ఇది ఆఫన్గా జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ఈ ఫిల్లర్ కొన్ని రోజుల తర్వాత మనం ఇక్కడ అండర్ ఐ ఏరియాలో ఇంజెక్ట్ చేసాం, కానీ చుట్టుపక్కల ఉన్న ఫ్యాట్ మనకి ఏజింగ్ వల్ల మెల్ట్ అవుతుంది. ఇలా మెల్ట్ అయినప్పుడు ఎక్కడైతే ఫిల్లర్ ఇంజెక్ట్ చేసామో అది ప్రామినెంట్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి కేసెస్లోనే మనం ఫిల్లర్ కరెక్షన్ లేదంటే మెల్టింగ్ ద ఫిల్లర్ ఇలాంటి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లో మేము ఏం యూస్ చేస్తామంటే హైల్యూరానిడేజ్, అంటే ఇదొక ఎంజైమ్ అనమాట. ఏదైతే హైల్యూరానిక్ యాసిడ్ని ఇంజెక్ట్ చేసామో దాన్ని మెల్ట్ చేయగలిగే పొటెన్షియల్ ఉన్న ఎంజైమ్. సో ఈ ఇంజెక్షన్ని మనం డైల్యూటెడ్ ఫామ్లో ఎక్కడైతే ఫిల్లర్ ఇంజెక్ట్ చేస్తున్నామో అక్కడ ఇంజెక్ట్ చేస్తే అది ఫిల్లర్ మెల్ట్ చేస్తుంది. సో ఎప్పుడైనా సరే మీ ఫిల్లర్ కరెక్షన్ రిక్వైర్మెంట్ ఉంది అని మీకు అనిపించినప్పుడు యూ హ్యావ్ టు సీ అ డర్మటాలజిస్ట్. ఈ ఫిల్లర్ ఎగ్జిస్టింగ్ ఫిల్లర్ పైన మళ్ళీ టాప్అప్ చేసినప్పుడు ఇట్ డజంట్ జస్ట్ లుక్ బ్యాడ్, కానీ ఇట్ విల్ ఆల్సో బీ వేస్ట్ ఆఫ్ మనీ. సో దీన్ని మనం ఉద్దేశంలో పెట్టుకొని ఫస్ట్ ఫిల్లర్ని కరెక్ట్ చేసుకున్న తర్వాత రీఇంజెక్ట్ చేసుకున్నట్లయితే రిజల్ట్స్ బాగా కనిపిస్తాయి. స్పెసిఫికలీ అండర్ ఐ ఏరియాలో ఇది వరకు చేసే టెక్నిక్ వల్ల బాగా టిండల్ ఎఫెక్ట్ కనిపించేది, అంటే ఆ బ్లూయిష్ కలర్ డిస్కలరేషన్ లా కనిపించడము, లేదంటే ఆ లిగమెంట్కి పైన సెటిల్ అవ్వడం వల్ల స్మైల్ చేసినప్పుడు ఉబ్బులాగా కనిపించడము, కింద లోవర్ లిడ్ వరకు వెళ్ళిపోయి కన్ను చిన్నగా అవ్వడము, ఇలాంటి ఏరియాస్లో మీకు ఫిల్లర్ కరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు అప్పర్ ఫేస్ లేదంటే మిడ్ ఫేస్లో ఇంజెక్ట్ చేసిన ఫిల్లర్ ఇక్కడ జోల్స్ దగ్గర, అంటే ఈ ఏరియాలో డిపాజిట్ అవ్వడం వల్ల లూజ్ స్కిన్ లాగా, ముడతలాగా లేదంటే జోల్స్ లాగా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. ఇది చాలా వరకు కూడా 40+ వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్ మనం జస్ట్ అసెస్ చేసుకొని ఇక్కడ ఫిల్లర్ డిపాజిట్ ఉండొచ్చు అని అసెస్ చేసుకొని దాన్ని మెల్ట్ చేసినప్పుడు మనకి 1 వీక్ అలా పడుతుంది ఆ ఫిల్లర్ కంప్లీట్గా బాడీ నుంచి వెళ్ళిపోయేదానికి. దాని తర్వాత మళ్ళీ ఫిల్లర్ ఇంజెక్షన్ అనేది చేసుకోవచ్చు. నేను ఈ సజెషన్ స్పెసిఫిక్గా లిప్ ఫిల్లర్ చేయించుకున్న వాళ్ళు మళ్ళీ టచ్అప్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళకి ఇస్తూ ఉంటాను. ఎందుకంటే లిప్లో స్పెసిఫిక్గా చాలా కష్టము, నెంబర్ ఆఫ్ లేయర్స్ కూడా చాలా పల్చగా ఉంటాయి. సో ఆల్రెడీ మనం ఇంజెక్ట్ చేసిన ఫిల్లర్ని మెల్ట్ చేయకుండా మళ్ళీ దానిపైననే ఇంజెక్ట్ చేసినట్లయితే ఇట్స్ అ ట్రిక్కీ సిచ్యువేషన్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ తక్కువ క్వాంటిటీ, తక్కువ వాల్యూమ్ ఫిల్లర్ వాడినప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఎక్కువ వాల్యూమ్ ఫిల్లర్ వాడినప్పుడు లైక్ 1 cc 2 cc వాడినప్పుడు మౌత్ మూవ్మెంట్తో పాటు ఆ ఫిల్లర్ అనేది చాలా ఎవిడెంట్గా తెలుస్తూ ఉంటుంది. సో ఇట్ గివ్స్ అ వెరీ బ్యాడ్ పువర్ రిజల్ట్ అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్ మీ చుట్టుపక్కల కానీ మీకు కానీ ఎప్పుడైనా జరిగినట్లయితే కింద కరెక్షన్ అని కమెంట్ చేయండి, నేను మీకు ఫుల్ టెక్స్ట్ దీని గురించి మెసేజ్ చేస్తాను.